నమస్తే ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు 4 సరికొత్త వంటకాలు అలాగే వాటిలోని పోషక విలువల గురించి మీకు తెలియజేస్తున్న మీ ఎంటీఆర్ మసాలా అభిరుచి ఈ రోజు కూడా మంచి మంచి వంటకాలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు, బాగున్నారా? ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరు ఏ వంట కోరారో చూద్దామా? ఓకే. నవీన చనా వెజ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారని చెప్పేసి కోరారు. చనా వెజ్ మసాలా. ఓకే. చనా మసాలా చూసాం, వెజ్ మసాలా చూసాం, కానీ రెండింటి కాంబినేషన్ లో అడిగారు కదా. సో బాగా వస్తుంది. అంటే దీంట్లో మనకు కావాల్సిన వెజిటేబుల్స్ వాడుకోవచ్చు, అలాగే చనా. సో ఈ రెండింటి టేస్ట్ లో చాలా బాగుంది. ఓకే, మరి చనా వెజ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చనా వెజ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ 1 కప్పు, గరం మసాలా 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, బిర్యానీ ఆకు 1, తరిగిన టమాటా 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. చనా వెజ్ మసాలా. సో ముందుగా కొద్దిగా నూనె వేసుకొని, ఓకే, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఓకే, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు. ఓ, సో కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది ఉంటే బాగుంటుంది అంటారు. అంటే కాబూలీ శనగలు ఉన్నాయి కదండి, సో దానికి బాగుంటుంది. కానీ ఈ కాబూలీ శనగలు అంటే అలాగే వెజిటబుల్స్ మిక్స్ చేయడం అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. అంటే ఆలు ఒకటి మిక్స్ చేస్తారు మామూలు కాబూలీ చేసుకునేప్పుడు. సో ఎన్ని రకాల వెజిటబుల్ మిక్స్ చేయాలి. ఓకే, దీంట్లోనే అంటే మన కర్రీకి సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఓకే, కొంచెం పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో అన్ని ఉల్లిపాయల్లోనే వేసి కలిపేసుకుంటే మనకు మసాలాస్ మిగతా వెజిటబుల్స్ వేసుకున్నప్పుడు కూడా బాగా పట్టుకుంటుంది. సో ఇప్పుడు ఎండు కొబ్బరి పేస్ట్ అండి. ఎండు కొబ్బరి పేస్ట్ కొంచెం వేయించుకొని మనం పేస్ట్ చేసుకోవాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేయించింది కనుక వేస్తే. అవునండి. సో ఇది కాస్త వేగాలి మనకు ఈ మసాలా. మరి ఆలో ఒక చిట్కా చూద్దాం. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మొదటి చిట్కా. చలికాలంలో ఎక్కువగా పాదాలు పగులుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పాదాలకి పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకుంటూ ఉంటే పాదాల పగుళ్ళు తగ్గిపోతాయి. చిట్కా చూసారుగా. ఓకే అండి. సో వేగిపోయింది, అంటే ఇది అంచులోకి పట్టుకోకుండా ఫ్రీగా మూవ్ అవుతుంది కదా. సో దీంట్లో టమాటా మంచి వాసన వస్తుంది. ఓకే, ఇది రోటీస్ కి కానివ్వండి, రైస్ కి కూడా, రెండింటి కూడా బాగుంటుంది. పులావ్స్, బిర్యానీ వాటికి ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం మూత పెట్టారా? కొద్దిగా అంటే టమాటా ముక్కలు మగ్గాలి. ఓకే, చూద్దామండి. ఓకే, కలిసిపోయాయి కదా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా అంటే ఒక పూట ముందుగా నానబెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఓకే, సో కాబూలీ శనగలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు. ఓకే, ఇవన్నీ టైం టేకింగ్ కాబట్టి ముందే ఉడికించి పెట్టేశారు. అవునండి. ఓకే, అలాగే ఉడికించిన బీన్స్, ఓకే, ఉడికించిన పెద్ద ముక్కలుగానే తీసుకున్నారు కదండి. అవునండి. ఓకే, ఉడికించిన బంగాళదుంప ముక్కలు. ఓ, బీన్స్, క్యారెట్, గోబీ అండ్ బంగాళదుంప. సూపర్ కాంబినేషన్. ఆ ఎండు కొబ్బరి వేయించి మరి పేస్ట్ చేస్తారు కదా, వాసన ఎంత బాగా వస్తుందో. సో కొద్దిగా వాటర్ వేసేసి
సో ఈ కాంబినేషన్ కి ఎండు కొబ్బరి పేస్ట్ తోనే గ్రేవీ బాగుంటుందండి? అవునండి, అంటే కావాల్సిన మామూలుగా మనం టమాటో ప్యూరీలా చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే, టమాటో ప్యూరీ అయితే రెగ్యులర్ కర్రీ అయిపోతుంది, అయితే కొంచెం స్పెషల్ కర్రీలా ఉంటుంది. అవునండి, ఎందుకంటే ఈ సీజన్లో మళ్ళీ దగ్గులు ఇవన్నీ అని చెప్పేసి భయపడుతూ ఉంటారు కదా కొబ్బరి వేయడానికి, అందుకని చెప్పేసి అడిగాను. సో వాళ్ళ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. సో మూత పెట్టేస్తారా? ఎస్, కొద్దిగా అంటే మూత పెట్టేస్తే తొందరగా మనకు ఆ ముక్కల్లోకి ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా Yes. వెళ్తాయి. ఆ తర్వాత ఇంకా మన కర్రీ రెడీ. రెడీ అండి. ఓకే అండి. ఎస్, సో చివరిగా దీంట్లో గరం మసాలా. ఓ నాకు చిన్న డౌట్ అండి, గరం మసాలా అనేది ఎప్పుడు ఫైనల్ గా తీసేటప్పుడే వేయాలా? అలా వేస్తే మనకు ఆ కర్రీలో ఎక్కువసేపు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఓకే సో ముందుగానే వేస్తే అంటే మామూలు ఇలా ఆవిరిలో వెళ్ళిపోతూ ఉంటుంది కదండి, ఓకే సో ఆ ఘాట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో మనకి ఘాటుగా కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలంటే ఫైనల్ గా దించే ముందు మాత్రం గరం మసాలా వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఎండింగ్ లోనే వేస్తే బెస్ట్ అండి. ఓకే ఓకే అండి, సో డిష్ రెడీ. ఎస్, బౌల్ ఇస్తారా? ఎస్. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఎస్, చనా వెజ్ మసాలా రెడీ. రెడీ. వేడి వేడిగా చెన్నా వెజ్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. చెన్నా వెజ్ మసాలా తయారు చేయు విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, ఎండు కొబ్బరి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఇందులో టమాటా ముక్కలు వేసి వేగాక ఉడికించిన కాబూలీ శనగలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై గరం మసాలా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చెన్నా వెజ్ మసాలా రెడీ. చెన్నా వెజ్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. వావ్, ఎండు కొబ్బరి ఫ్లేవర్ తో నిజంగా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. చనా అండ్ వెజిటేబుల్స్ కాంబినేషన్ నిజంగా సూపర్, అదిరిపోయింది. సో ఇంట్లో ఏదైనా స్పెషల్ డిష్ చేసుకోవాలంటే ఈసారి నువ్వు ఇదే ట్రై చేయాలి. చనా వెజ్ మసాలా చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా ఈజీ కూడా కుక్ చేసుకోవడం. వెంటనే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ప్రతిరోజు ఆలివ్ ఆయిల్తో చర్మాన్ని మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం కాంతివంతంగా స్మూత్గా ఉంటుంది. చనా వెజ్ మసాలా ఇంట్లోనే ఈజీగా, ఫాస్ట్గా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ చూడబోతున్నాం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ చేయబోతున్నారు. అవునండి. హాట్ అండ్ సోర్ సూప్ సెపరేట్ గా ఉంటుంది, కార్న్ సూప్ సెపరేట్ గా ఉంటుంది, కానీ ఈ రెండింటి కాంబినేషన్ కొంచెం డిఫరెంట్ గా కొంచెం different రెగ్యులర్ గా మనం హాట్ అండ్ సోర్ కొంచెం వెజిటబుల్స్ లో కానీ అవును. వాటిలో తీసుకుంటాం కదా. అవును. సో ఇక్కడ కార్న్ కాంబినేషన్ లో కొంచెం అక్కడక్కడ మనకు కొంచెం ఆ స్వీట్నెస్ కూడా తగులుతాం. సో చాలా హాట్ గా బాగుంది. స్వీట్ గా రెండు కలిపి టేస్ట్ అంత డిఫరెంట్ గా బాగుంటుంది అనుకుంటాను. అవునండి. ఓకే, మరి హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, తరిగిన అల్లం 1 టీ స్పూను, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ పేస్ట్ 1/2 టీ స్పూను, మిరియాల పొడి 1/2 టీ స్పూను, వెనిగర్ 1 టీ స్పూను, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూను, వెన్న 1 టేబుల్ స్పూను, సోయా సాస్ 1 టీ స్పూను. ఓకే రాజు గారు, హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా మనం కొద్దిగా వెన్న వేసుకుని, ఎస్, సూప్ అనగానే ఫస్ట్ బటర్ తోనే స్టార్ట్ అవ్వాలి. సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన వెల్లుల్లి, ఓకే, దీంట్లోనే రెడ్ చిల్లీ పేస్ట్ అండి. ఓకే, అంటే పండు మిరపకాయలను నానబెట్టేసుకుని ఉడికించి
కొద్దిగా ఆయిల్ వేసి మనం పెట్టచ్చు. సో ఇది కూడా స్టోర్ కూడా ఉంది. పండు మిరపకాయలు నానబెట్టి ఉడికించి కొంచెం ఆయిల్ వేసి పెట్టుకోవాలి. అవునండి. ఓకే, ఇది సూప్స్ లో సలాడ్స్ లో చాలా బాగుంటుంది కదండి. అవునండి. అండ్ కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు కదా ఇది? కర్రీస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా సోయా సాస్, ఓకే అలాగే ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే, సో కొద్దిగా వేగిన తర్వాత సరిపడా వాటర్ వేసుకుని ఓకే, కొంచెం కారంగా కొంచెం తీపిగా స్వీట్ కార్న్ తో. వావ్. సో ఇవి కాస్త మనకు మరగాలండి. ఓకే, అలుపు ఒక చిట్కా చూద్దాం. ఓకేనండి. ఓకే అండి, మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. కమల తొక్కుల పొడిలో పెరుగు కలిపి దీన్ని ముఖానికి ఫేస్ ప్యాక్లో అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖంపై ఉండే మచ్చలు తొలగిపోతాయి. చిట్కా చూసారుగా. ఓకే అండి, సో లైట్గా బాయిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా. సో దీన్ని ఇప్పుడు మనం సీజనింగ్ చేసుకోవాలి. ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఎందుకంటే ఆల్రెడీ మనం రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం. కొద్దిగా వెనిగర్ అండి. వెనిగర్ కారం అనుకున్నాం కదా. థిక్నింగ్ కొరకు కార్న్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఓకే, సో ఇది కొద్దిగా పోస్ట్ మనం అంటే మనకి ఎంతైతే చిక్కదనం కావాలో చూసుకొని ఓకే కలుపుకోవాలి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే, స్మెల్ వస్తుంది. బౌల్ ఇస్తారా? సో దీంట్లో స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకోవాలి. ఓకే, సో కావాలిస్తే అంటే కొంచెం సోయా సాస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కాస్త అంటే వాళ్ళు తీసుకునే వాళ్ళ చాయిస్ బట్టి ఇంకొంచెం వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ స్మెల్ ని బట్టి సోయా సాస్ ఎక్కువగానే అనిపిస్తుంది. అంటే కరెక్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, మొత్తం క్లియర్ గా నీట్ గా వస్తుంది. కొంచెం ఘాటు అలాగే పులుపు కూడా కావాల్సి అంటే మనం రెస్టారెంట్కి పోయినప్పుడు చిల్లీ వెనిగర్ అని పెడతారు. అంటే వెనిగర్ లో ఫైన్ చాప్ చేసి చిల్లీ చేసి పెడతారు కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అది వాళ్ళ చాయిస్ బట్టి. కానీ మీరు చేసింది ఇదే పర్ఫెక్ట్ అండి. సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మా కారం చేసి చూపిస్తారా? ఓకే అండి, అంటే ప్లేట్ డెకరేషన్ చూపిస్తాను. ఓకే, అంటే కొంచెం డార్క్ కలర్ ఉన్న తీసుకున్నాండి. సో ఇలా ఓవెల్ షేప్ లో తీసుకుని కార్నర్ ఒక ½ ఇంచ్ వదిలేసి మిగతాది మనం ఇలా స్లిట్స్ లా చేసుకోవాలి. ఓకే, పల్చగా రావాలి. సో కట్ అవ్వకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. అవునండి. సో ముందు వైపు ఇటువైపు నేను మొత్తం కట్ చేస్తున్నాను, ఇటు గ్యాప్ వదులుతున్నాను కొంచెం. చాలా పల్చటి లేయర్స్ కట్ చేయాలి, అప్పుడే ఇది మనకు బాగా విచ్చుకుంటుంది. లావుగా వస్తే విచ్చుకోదు. సో దేనికి అది విడివిడిగా ఉండాలి, జాయింట్ ఉంది. సో దీన్ని ఏంటంటే కింద పెట్టేసి నైఫ్తో కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఫ్యాన్ షేప్ లో మనం ప్లేట్ మీద పెట్టేసి ఇలా అదే స్ప్రెడ్ చేయొచ్చు. ముందు మనం కొంచెం స్ప్రెడ్ చేసి ప్లేట్ మీద తీసుకోవాలి. ఓకే, సో ప్లేట్ ఇస్తారా? ఎస్. సో ఇంకొన్ని నేను ముందుగానే చేసి పెట్టాను. ఇది కొంచెం ఈజీగా ఉంది. మిగతా కలర్స్ కూడా తీసుకుంటే డెకరేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కలర్ బాగుంటుంది. అంటే హైబ్రిడ్ టమాటో, మన బెంగళూరు టమాటో ఉంటుంది కదా, సో దాంతో కూడా చేసుకోవచ్చు. టొమాటో అండ్ యాపిల్, స్వీట్ లైమ్. మ్యాంగో సీజన్ లో మ్యాంగో కూడా వస్తుంది. ఎస్, వావ్. సో వీటి కార్నర్ లో పెట్టడానికి నేను క్యారెట్ ఫ్లవర్ చేశాను. వావ్. సో ఆల్రెడీ మనం ఇవి చూపించాం కదండి. అవతార్ సినిమాలో ఏదో మనకి సపరేట్ లీవ్స్ లాగా చూపిస్తారు, ఇలా వెలుగుతుండేది, అలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ ఫ్లవర్ అండ్ అవి. అంటే మనం తీసుకునే ప్లేట్ని బట్టి లైట్ కలర్ ప్లేట్ తీసుకుంటే మనకి కొంచెం డార్క్ లా ఉంటాయి కదండి, బాగా కనిపిస్తుంది. ఓకే, చూపిస్తారా? చేయడానికి చూడడానికి ఎంత సింపుల్ గా ఉన్నా చాలా అట్రాక్టివ్ గా ఉందండి. సూపర్. సూప్ రెడీ అండి. చక్కటి కార్యంతో పాటు హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం.
హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ తయారు చేయు విధానం. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, వెనిగర్ వేయాలి. కార్న్ ఫ్లోర్ లో తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి చిక్కబడనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ రెడీ. హాట్ అండ్ సోర్ కార్న్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి దీన్ని టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. కర్రీ మాత్రం సూపర్ గా ఉందండి. వావ్, ఈ సీజన్ లో కరెక్ట్ సూప్ చేశారండి. నిజంగా సూపర్ స్పైసీగా అండ్ అలాగే మధ్య మధ్యలో మంచిగా స్వీట్ కార్న్ తీపిగా చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సూపర్. ఆహా, వెంటనే వేడి ట్రై చేసుకోండి. సాయంత్రం చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఎసిడిటీతో బాధపడేవారు తరచూ అరటిపండు తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ సమస్య నుండి బయటపడచ్చు. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఊరించే వంటలు చేయడానికి మా పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? నా పేరు జ్యోతి. జ్యోతి గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైటెక్ సిటీ. హైటెక్ సిటీ నుంచి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓ, వర్కింగా? మరి వంటలు చేసే టైం కుదురుతుందా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు బయట నుండి పార్సల్సా? యా, బోత్. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సునీత. సునీత గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కుకట్పల్లి, హైదరాబాద్. కుకట్పల్లి నుంచి. ఓకే, మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో మీరు ఎప్పుడు వంటల పనేనా? సో కొత్త కొత్త అన్ని ట్రై చేస్తూ ఉంటారా? అభిరుచి చూస్ చేస్తూ ఉంటాను. అభిరుచి చూస్ చేస్తూ ఉంటారా? ఓకే, మీ ఇద్దరు పరిచయం ఉందా? ఎస్, ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్సా? కుకట్పల్లి, సారీ హైటెక్ సిటీ అండ్ కుకట్పల్లి. ఎలా? నేను వాళ్ళ హస్బెండ్ ఒకటే ఆఫీస్, సో అలాగా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం, క్లోజ్ ఫ్రెండ్స్. ఓ గుడ్. అయితే ఇద్దరు మధ్యలో పోటీ, ఎవరు వంటలు బాగా చేస్తారో చూద్దాం. ఓకేనా? అప్పుడప్పుడు చేసేవాళ్ళ, రెగ్యులర్ గా చేసేవాళ్ళ? నేను బాగా చేస్తున్నా వంటలు. బాగా చేస్తుంది. అవునా? అప్పుడప్పుడు చేసినా బాగా చేస్తారంటగా? యా, ఏదో. ఓకే, మరి ఫస్ట్ ఏం చేస్తారు ఇప్పుడు? ఫస్ట్ నేను మీరే చేస్తారా? ఏమంటే చేస్తారు? సేమియా దద్దోజనం. సేమియాతో దద్దోజనం. వావ్, ఇంకా ఆలస్యం చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సేమియా దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు: వేయించిన సేమియా 1 కప్పు, పెరుగు 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 1 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1/2 టీ స్పూను, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారుగా. ఓకే, సునీత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వాటర్ బాయిల్ చేయాలి బాగా. అయితే స్టవ్ ఆన్ చేసుకోవాలి. అందులో ఉన్నాయి వాటర్. చూడండి, వాటర్ సరిపోతాయి. ఓకే, సో ఇది బాయిల్ అవ్వాలా? ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది? ఇలా మదర్ దగ్గర. మీ మదర్ దగ్గర? వావ్. సో ఇక్కడ బాయిల్ అయ్యేలోపు వేరే వర్క్ ఏమైనా చేయొచ్చా? పెరుగులో పసుపు, ఉప్పు వేసి కలిపేస్తాను. ఓకే, కొంచెం పసుపు. ఓకే, పసుపు అండ్ సాల్ట్. మొత్తం దద్దోజనానికి సరిపడ మొత్తం ఉప్పు వేసేస్తున్నారా? ఓకే, వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదేంటి, సేమియా ఆల్రెడీ వేయించి ఉంచారా మీరు? రోస్టెడ్ సేమియా. ఓకే, ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయండి. సో కలర్ కోసం ఇంకొంచెం పసుపు. కొంచెం పసుపు యాడ్ చేశాను. ఓకే, నార్మల్ గా రైస్ తో దద్దోజనాలు ఇవన్నీ చూస్తుంటాం కానీ సేమియాతో కొంచెం తక్కువగా వెరైటీగా. ఎస్. ఇప్పుడు ఏం చేయాలి ఇందులో? దీనిలో సేమియా వేసి బాయిల్డ్ వాటర్ యాడ్ చేయాలి. అవునా? అప్పుడు ఇది బాయిల్ అవుతుంది. స్టవ్ ఆన్ చేయను అయితే? ఆన్ చేయాలి. నాకు తెలీదు వేయాలో లేదు. సరిపోతుందా? ఈ వాటర్ అందులో యాడ్ చేయాలా? చూడండి ఎన్ని వేయాలో, మీరు ఆపమని చెప్పండి. వేయనా ఇంకా? వేయండి, చాలండి. ఓకే, వావ్. సో ఇది నేతిలో వేయించారా?
రెడీమేడ్ అండి ఇది. రెడీమేడ్ Readymade. అందుకని అప్పుడు Readymade వేయించినయా? roasted సేమియా. ఓకే డన్. ఇది మిక్స్ చేసుకోవాలి, అంటే క్లమ్స్ గా ఫామ్ అవ్వకుండా Okay. బాగా మిక్స్ చేసుకోవాలి. సో దగ్గరగా ఉండలు కింద కట్టకుండా అలా కలుపుకుంటూ ఉండాలి. అవునండి. ఓకే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెమా? చాలా పోయింది. ఇదంతా బాయిల్ అవ్వాలా? అవునండి. మరి పోపు ఎందులో వేస్తారు? పోపు సెపరేట్ గా వేస్తామండి. ఓ మీరు అదేంటి సేమియాతో దద్దోజనం చేయాలంటే 3 ప్యాన్లు కావాలా? అవునండి. ఇలా వేస్తూ ఉండండి అయితే అప్పటి వరకు. ఇక స్టవ్ ఆన్ చేస్తున్నాను నేను. ఓకే అండి. మాడిపోతుందని కలుపుతున్నారా? లేదండి, అతుక్కోకుండా కలుపుతున్నా. కింద అతుక్కుంటుంది కదా, అతుక్కుంటే మారుతుందిగా. అందుకే కలుపుతున్నా. అదే అమ్మో. ఓకే ఓకే అండి, అయిపోయింది ఇది. స్టవ్ ఆఫ్ చేసేనా? ఆ, ఇది షిఫ్ట్ చేస్తాను బెటర్. ఇది వదిలేయండి. సేమియా దద్దోజనం ఇంత పెద్ద ప్రాసెసా? మీరు చేస్తే ఎలా అనిపిస్తుంది? నేను కలుపుతుంటాను. దీనిలో పోపు వేస్తానండి. ఆయిల్. మీరు హెల్ప్ చేయండి మీ ఫ్రెండ్కి, కలుపుతూ ఉండండి. ఆయిల్ వేసానండి పోపుకి. ఓకే పోపు ఆయిల్ వేసారు. ఆవాలు వేసాను, కొంచెం ఆవాలు, ఓకే జీలకర్ర, ఓకే 2 ఎండుమిర్చి వేసాను. ఓకే మీ ఇష్టం వచ్చినంత వేసుకోండి. ఎండుమిరపకాయ, కారం ఎక్కువ అవుతుంది. ఓకే కొద్దిగా కరివేపాకు. ఓకే మీ శారీని కూడా కాపాడమంటారా? ఓకే ఓ ఇది వేసేయడమేనా ఇంకా? లేదండి, దీనిలో ఈ పెరుగు, ఓకే సాల్ట్ అండ్ పసుపు కలిపిన పెరుగు కొంచెం మిక్స్ చేసేస్తుంది ఇది. ఓకే సో ఉప్పు అండ్ పసుపు వేసి కలిపిన పెరుగుని ఇందులో వేసి దీనిలో మిక్స్ చేయాలి. ఓకే సో వేడి మీద మిక్స్ చేస్తే ఈజీగా కలుస్తుంది. అవును. ఓకే ఇంకొంచెం పెరుగు వేస్తాం. ఓకే కానీ ఇది పిల్లలు బాగా ఇష్టపడతారు అనుకుంటాను కదా? అవునండి, హెల్దీ ఫుడ్ కూడా పిల్లలకి. ఎస్. మీకు ఎంతమంది పిల్లలండి? ఒక బాబు. ఒక బాబు. ఎన్ని ఇయర్స్? 3 years. 3 years-ఆ? ఈ పోపు దీనిలో కలిపేయాలండి. ఎస్. ఓకే ఇప్పుడు రెడీ అన్నట్ట మనకు దద్దోజనం? ఆల్మోస్ట్. ఆల్మోస్ట్. ఇంకేదో ప్రాసెస్ నెక్స్ట్ ఇంకా ఈ నెయ్యి ఉంది కదండి, దీనిలో. నెయ్యి ఉంది. నెయ్యి దీనిలో వేసుకొని జీడిపప్పులు వేస్తాం. ఓకే ఇలా కిందికని వేయొచ్చుగా. ఓకే సో జీడిపప్పు కూడా అందులో వేస్తున్నారు. ఓకే త్రీ ఇయర్స్ బాబు. అవునండి, అదంతా టైం సరిపోతుంది అనుకుంటాను. అంతే అండి. తింటాడా మీ బాబు? కారం తక్కువ వేస్తే తింటాడే? ఇష్టంగా తింటారు. ఇష్టంగా తింటాడా? సో మీరందరూ కూడా పిల్లలకు ట్రై చేసి పెట్టచ్చు కేసీ. మీ బాబు పేరు? చాలండి, ప్రహర్ష్. 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 ఓకే దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఓకే సో ఇప్పుడు ఇవి అందులో వేయాలా? గార్నిష్ చేస్తానండి. ఓకే ఇప్పుడు దీని మీద క్యారెట్ తురుము, ఓకే కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. ఓకే
క్యారెట్ తురుము అండ్ కొత్తిమీర. నార్మల్ గా సేమియాతో పాయసం లేదా సేమియాతో ఉప్మా చేసాం కానీ దద్దోజనం అనేది అవన్నీ కొత్తగా రొటీన్ అండి, రొటీన్ అందుకని. అంటే ఇవి కూడా చాలా మంది ట్రై చేశారు కానీ ఇంకొంతమంది మిగతా వాళ్ళకి కూడా తెలియని వాళ్ళకి కూడా తెలుసుకోవడానికి చక్కగా ఓకే. బాగా చేస్తున్నారు. రాజుగారు వచ్చి టేస్ట్ చేసేటప్పుడు ఉత్త కొత్తిమీర క్యారెట్ రావాలండి, మిగతా ఫ్లేవర్స్ తెలియకుండా. సేమియా దద్దోజనం రెడీ. రెడీ? రెడీ. ఎవరికి ఇచ్చారు? మీకు ఇవ్వండి. ఓకే, సో వేడివేడిగా సేమియా దద్దోజనం రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరోసారి చూద్దాం. సేమియా దద్దోజనం తయారు చేయు విధానం: ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. జీడిపప్పు నేతిలో వేయించి ఉంచుకోవాలి. పెరుగులో పసుపు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మరొక పాన్ లో వేయించిన సేమియా వేసి ముందుగా మరిగించిన నీటిని పోసి ఉడకనివ్వాలి. దీనిలో పెరుగు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించి పోపు సిద్ధం చేసుకోవాలి. సేమియా పెరుగు మిశ్రమంలో పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నేతితో వేయించిన జీడిపప్పు, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సేమియా దద్దోజనం రెడీ. మీ అందరి కోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. జుట్టు జిడ్డు పట్టేసి నిర్జీవంగా మారినట్లయితే హెన్నా పౌడర్లో కాఫీ పొడి ఇంకా వెనిగర్ కలిపి దీన్ని జుట్టుకు పట్టించి 15-20 నిమిషాల తర్వాత తలస్నానం చేసేస్తే జిడ్డు వదిలిపోయి జుట్టు సిల్కీగా ఉంటుంది. జ్యోతి గారు, ఇప్పుడు మీ టర్న్. మీరేం చేస్తున్నారు? దాల్ మిల్ మేకర్ రైస్. దాల్ మీల్ మేకర్ రైస్. వావ్, చాలా టేస్టీగా. దాల్ అంటే ఏ దాల్ యూజ్ చేస్తున్నారు ఇక్కడ? కందిపప్పు, కోట అలసందలు. అలసందలు. చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటాను. చాలా ఆరోగ్యకరమైంది కూడా. ఓకే, మరి కావాల్సిన చేయకుండా దాల్ మీల్ మేకర్ రైస్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. దాల్ మీల్ మేకర్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, ఉడికించిన అలసందలు 1 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన టమాటా 1, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1/2 టీ స్పూను, కారం తగినంత, వెల్లుల్లి రెబ్బలు 5, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే జ్యోతి గారు, స్టార్ట్ చేద్దామా? యా. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని తాలింపులు వేసుకోవాలి. ఓకే. కొంచెం పాన్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్. ఓకే. మనం పోపు గింజలు ఏం వేయము, ఓన్లీ జీలకర్ర. ఓకే. జీలకర్ర చాలా మంచిది డైజెషన్ కి, సో జీలకర్ర వేసుకుంటాము. ఓకే. మీరు మరింత వేసుకోగలిగిన అండ్ జీరా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అవును అవును. సో జీలకర్ర వేసుకుంటాము. అది కొద్దిగా లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఎండుమిరపకాయలు. ఓకే. ఇలా చిదిమి వేయరా? లేదండి, అలా వేసినా కూడా పర్వాలేదు, చిదిమినా కూడా పర్వాలేదు. ఓకే. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట? ఇది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. మీ మమ్మీ మంచి వంటలు స్పెషలిస్ట్ అనుకుంటాను. అవునండి. ఇక్కడ కూడా మీ మదర్ నేర్పించారని చెప్పారు కదా. ఇది యాక్చువల్ గా తమిళనాడు స్పెషల్, కోయంబత్తూరులో చేస్తారు. దీన్ని అక్కడ అరిసి పరుపు అంటారు. అరిసి పరుపు. ఎస్, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా చేశారు. ప్రాపర్? నేను ఆంధ్రైట్, కానీ అక్కడ పుట్టి పెరిగాను. అక్కడ పుట్టి పెరిగారు. ఓకే. మీ మదర్ పేరు? లలిత. నమస్తే లలిత ఆంటీ, మీ వంటలు బాగున్నాయి. అది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లి రెబ్బలు. ఓకే. వెల్లుల్లి రెబ్బలు గ్యాస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, గ్యాస్ కంట్రోల్ చేస్తుంది. ఓకే. సో ఇవన్నీ కూడా మాకు చక్కగా ఈ వంట అయిపోయిన తర్వాత మా అన్న గారు అన్నీ చెప్తూ ఉంటారండి. ఇవి ఎందుకు వేశారు, ఇలా వేస్తే ఏంటి, ఇలా వేయకూడదు, వేయొచ్చు అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ తగ్గించమాట. ఓకే. ఇది తీసేద్దామా? ఓకే. సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసుకుంటాము. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత టమోటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గించాలి. పెద్దగానే కట్ చేశారు, సో తినేటప్పుడు తగులుతుంటే బాగుంటుంది అంటారు. ఫ్లేవర్. సో దీనికి సైడ్ చట్నీ కానీ ఏం అక్కర్లేదు, డైరెక్ట్ ఇలా తినేసి అనుకుంటాను కదా. ఎందుకంటే అలసందలు అక్కడ తగులుతుండే, మీల్ మేకర్ తగులుతూ ఉంటుంది. అవును.
పిల్లలు బాగా ఇష్టపడతారు. దీంట్లో పెద్దగా మనం కారం కూడా యూజ్ చేయం కాబట్టి అందుకనే నేను ఎండుమిరపకాయలు విరక్కొట్టి వేయలేదు. సో దట్ మీకు కారం ఎక్కువ ఉండదు. ఘాట్ అని తెలిస్తే చాలా. అవును. మీరు తిన్నారా ఇది? చేసి పెట్టారా? జిగ్రీ ఫ్రెండ్స్, సో ఇక్కడికి వస్తున్నందుకు చేసి చూపించలేదా తెలిసిపోతుంది అని చెప్పి? అలా ఏం లేదండి, ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు. ఓకే, ఎలాగో బిజీ ఆఫీస్లో ఉంటారు కదా మీరు. ఈసారి నెక్స్ట్ ఇంటికి పిలిచినారు తినిపిస్తారు. ఇది కొంచెం మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఓకే, అప్పుడు టమాటా ముక్కలు మెత్తగా అవుతాయి. అది మెత్తగా అయిన తర్వాత మిగతా ప్రాసెస్. ఎస్. సో ఇవన్నీ ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చినట్టున్నారు. అవును. కందిపప్పు. అవునండి. నార్మల్గా అయితే ఇది బాగా మెత్తగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని దాంట్లో కడిగిన బియ్యము కందిపప్పు రెండు దాంట్లో వేసేసుకొని ఉడకపెట్టిన అలసందలు వేసుకొని చిటికెడంత ఉప్పు కారము వేసుకొని మూత పెట్టేసుకోవాలి. నార్మల్ గా అయితే కుకింగ్ ప్రాసెస్ అది. ఎస్. సో అది కూడా నిజంగా అన్ని ఒకే దగ్గర బాయిల్ అయితే కూడా టేస్ట్ బాగుంటుంది. అవును. సో ఇక్కడ మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఇలా చేసేస్తున్నారు. అవునండి. ముందుగా కందిపప్పు ఉడకపెట్టుకున్నాను, అలసందలు ఉడకపెట్టుకున్నాను, అండ్ మిల్ మేకర్ కూడా అలాగే ఉడకపెట్టుకొని డ్రైన్ చేసినవి. ఓకే. అన్నం కూడా లైట్ గా బాయిల్ చేశాను. ఓకే. సో మనం డైరెక్ట్ గా మగ్గనిస్తే సరిపోతుంది. సో ఇక్కడైతే టైం టేకింగ్ కాబట్టి ఇలా బాయిల్ చేసి తీసుకొచ్చారు. అవునండి. లేదా మీకు కనుక టైం ఉంది ఇంట్లో కనుక ఉన్నారు అంటే మొత్తం మీరు ఇవి అన్నట్టుగా ఇందాక బియ్యం కందిపప్పు అల్లసందలు ఇవన్నీ వేసి కనుక ఉడికించినట్టయితే ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఒకదానికి ఒకటి జాయిన్ అయ్యి టేస్ట్ ఇంకా బాగుంటుంది. అవునండి, ఎందుకంటే ఆ పప్పుల్లో ఆ కారం ఉప్పు బాగా పడుతుంది, టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో నోట్ చేసుకొని ఇంట్లో ట్రై చేయండి, ఇదేదో కొత్తగా బాగుంది, డిఫరెంట్ గా చేసి. ఇది మగ్గినట్టుంది. ఎస్, టొమాటో కదా ఈజీగా మగ్గిపోతుంది. అవును. మన ముక్కలు పెద్దదిగా వేసుకున్నా కూడా మగ్గినప్పుడు ఆటోమేటిక్ గా అది గుజ్జు గుజ్జు అయిపోతుంది. అని తినేటప్పుడు అది టమాటో ఫ్లేవర్ కూడా సపరేట్ తెలుస్తూ ఉంటుంది. అవునండి. అవును. మరి చిన్న కట్ చేస్తే తెలీదు. ఇది ఇంకా సరిగ్గా మగ్గలేదండి. సో ఒకసారి అలా కలపెట్టుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాము. అది మనకి మగ్గినప్పుడు తెలిసిపోతుంది కదా ఫ్లేవర్. పచ్చి వాసన పోయేదాకా మగ్గనిచ్చి తర్వాత మనము కావాల్సిన ఉప్పు కారం రెడీగానే ఉన్నాయి కాబట్టి వేసి కలిపేసుకోండి. అంతేనండి. ఓకే, చూద్దామా? ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు చిటికెడు. ఓకే. ఉప్పు. సో మొత్తం రైస్ ఐటమ్కి ఉప్పు సరిపోతుందా? లేదండి, కొద్దిగా రైస్కి సరిపడగానే వేసుకోవాలి, ఎందుకంటే మన కూరలోకి సరిపోతుంది. రైస్ యాడ్ చేసేసరికి మీకు కొద్దిగా పడుతుంది. అవును. మీరు వంటలు ఎక్కువగా చేయాలని తెలిసిపోయింది ఉప్పు ఇన్నిసార్లు వేస్తే. బాగా వంటలు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, జస్ట్ ఇలా తీసి సరిపోతుందమ్మా ఒక్కసారి కొద్దిగా కారం. ఓకే. సో ఈ డిష్కి కారం తక్కువగా ఉంటే బాగుంటుంది. అవునండి. అవును, కమ్మగా ఉంటుంది కందిపప్పు అండ్ అలాగే అలసందలు. ఇప్పుడు ముఖ్యంగా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని చేసుకున్న ఐటమ్ అన్నమాట. పిల్లల్ని దృష్టిలో పెట్టుకున్నా అయితే నా కోసమే. ఇప్పుడు నెక్స్ట్ ఇందాక చెప్పినట్టుగా యాక్చువల్గా అయితే నీళ్లు పోసుకొని బాయిల్ అయిన తర్వాత నానబెట్టుకున్న కందిపప్పు బియ్యము అలసందలు అన్నీ పోస్తాము, తర్వాత మిల్ మేకర్ యాడ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఆల్రెడీ నేను మొత్తం రెడీగా పెట్టుకున్నాను, బాయిల్డ్ కాబట్టి డైరెక్ట్ గా వేసేయచ్చు. ఇలా ఫస్ట్ కందిపప్పు, ఉడికించిన కందిపప్పు, అలసందలు, ఉడికించిన అలసందలు, మిల్ మేకర్ ముక్కలు. ఓకే. ఇదంతా వేసినాక బాగా ఒకసారి కలుపుకొని మూత పెడితే ఆ ఆవిరి మీద ఆ ముక్కలు అన్నిటికీను ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది. ఓకే, మూత పెట్టుకున్నాము. ఎస్. డిష్ మంచిగా టేస్టీగా తినాలంటే ఈ మాత్రం ఓపిక్గా చేసుకోవాల్సిందే, అంతే కదా? చూద్దామండి. మంచి వాసన వస్తుంది కదా. అవునండి. ఇదంతా ఇప్పుడు బాగా ఫ్లేవర్ పట్టింది. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకొచ్చారు. అవునండి, హాఫ్ బాయిల్డ్ బాస్మతి రైస్. ఓకే.
కి ఇది ఒక డిఫరెంట్ గా తినొచ్చు రోజు. బాస్మతి రైస్ అనగానే ఆ రైస్ ఒక స్మెల్ అనేది చాలా టెంప్టింగ్ గా ఉంటుంది కదండి. అవును. ఈ రైస్ వేసి ఒక బిర్యానీ ఆకు వేసామంటే ఇంట్లో ఏదో స్పెషల్ అయిపోతుందిరా బాబు అనుకుంటారు ఇంకా అందరూ. ఇది కొంచెం స్పైసీగా చేసుకోవాలనుకున్న వాళ్ళు లవంగాలు, పట్ట లాంటివి కూడా మసాలా గింజలన్నీ దంచుకొని వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు లేని వాళ్ళు స్పైసీగా చేసుకుంటారు. పిల్లలు ఉన్నారంటే చాలు కారం లేకుండానే తినాలి ఇంకా. అవునండి. అవునండి. మీ ఇంటికి మాత్రం రాను నేను. మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారా? ఒక పాప. మీరు చేసే విధానాన్ని బట్టి చెప్పేయచ్చు. సో ఇలా మొత్తం నీట్ కలుపుకున్న తర్వాత ఒక 2 minutes మూత పెట్టేస్తే మనకి రెడీ కదండి. అవునండి. ఓకే, బాగుంది. మార్నింగ్ బాక్సెస్ అది ఈజీగా ఉంటుంది. అవునండి. మూత పెట్టుకుందాము. అందుకే రెడీగా ఉన్నాను నేను. ఓకే, తీసేనండి. ఓకే, ఇప్పుడు ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టిందండి రైస్ లాగా. దీన్ని ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేది. రైస్ తీసుకొని గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర. ఈ డిష్ అయినా పైన కొత్తిమీర పడాల్సిందే కదండి. ఇందాక వేయించి పెట్టుకున్న వెండి మిరపకాయలు. ఓకే, అండ్ జీడిపప్పులు. ఓకే, గార్నిష్ కోసం. తమిళ దీని పేరు ఇంకొకసారి చెప్పండి. అరిసిపరుపు. అరిసిపప్పు. అరిసి అంటే ఏంటి? పప్పు అంటే ఏంటి? అరిసి అంటే ఏంటి? అరిసి అంటే బియ్యము. అరిసి అంటే బియ్యం. పరుపు అంటే పప్పు. పరుపు అంటే పప్పు. అంటే పప్పు అన్నం అన్ని మనం ఎలా అంటామో వాళ్ళు అలా అంటారు. రుచికరమైన అరిసి పరుపు. దాల్ మిల్ మేకర్ రైస్ రెడీ. సో నార్మల్ గా ఈ డిష్ పేరు అరిసి పరుపు, కానీ మనం మాత్రం పెట్టుకుంది దాల్ మిల్ మేకర్ రైస్. రెడీగా వేడివేడిగా నా చేతిలో ఉందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం. దాల్ మిల్ మేకర్ రైస్ తయారు చేయు విధానం. ముందుగా కందిపప్పు, అలసందలు ఉడికించి ఉంచాలి. బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగాక ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ఉప్పు, కారం, ఉడికించిన కందిపప్పు, ఉడికించిన అలసందలు, ఉడికించిన మీల్ మేకర్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఇందులో అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దాల్ మీల్ మేకర్ రైస్ రెడీ. తయారీ విధానం చూసారుగా. ఓకే, రాజుగారు కూడా వచ్చేసారు. రాజుగారు, జ్యోతి గారు అండ్ అలాగే సునీత గారు ఇద్దరు కూడా మంచి డిషెస్ చేశారండి. మరి ముందుగా సునీత గారు చేసిన సేమియా దద్దోజనం టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే అండి, మీరు కూడా తీసుకోండి. మనం కూడా టేస్ట్ చేద్దాం. తీసుకోండి. వావ్, చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుందండి సునీత గారు. అండ్ అలాగే జ్యోతి గారు చేసిన దాల్ మిల్ మేకర్ రైస్ అది టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. మీరు కూడా టేస్ట్ చేయండి. నిజంగానే పప్పన్నం అంత కమ్మగా ఉంది. చాలా బాగుంది. సో రెండు కూడా చాలా బాగున్నాయి. మరి రెండిట్లో ఏది బెస్ట్ డిష్ అనేది రాజుగారు మీరే చెప్పారు. ఓకే అండి, సో ఇద్దరు కూడా బాగానే చేశారు. సో దద్దోజనంలో ఏంటంటే మీరు చేసిన డిష్ కంటే కూడా మీరు పైన చేసిన గార్నిష్ ఎక్కడ ఓవర్లాప్ చేసేస్తుంది. సో అదొకటి అంటే మెయిన్ డిష్. మనం ఎప్పుడన్నా ఏదన్నా కాంపిటీషన్ పైన ఏదైనా చోట్ల వచ్చినప్పుడు మనం చేసిన డిష్ కరెక్ట్గా ముందు అక్కడ బాగా కనిపించాలి. గార్నిష్ అనేది సెకండరీ, కొంచెం లైట్గా చేసినా సరిపోతుంది. ఇంకాస్త కొంచెం మంచిగా దద్దోజనంది ఫుల్ ఫ్లెడ్జ్గా పోపు అది మొత్తం పడలేదండి దాంట్లో. పోపు పడింది కానీ మొత్తం కిందికి వేసేసారు. సో అంటే అన్ని కొంచెం మంచి ఫ్లేవర్ ఇంకా కొంచెం బాగా వస్తే బాగుంటుంది. సో దాల్ రైస్ బాగా కలుస్తుందండి. దాంట్లో పప్పు ఉడికించి వేసేసారు,
సో తను చెప్పినట్టుగా అంటే మామూలుగా ఎసరు పెట్టుకొని చేసినా ఇంకా బాగా వస్తుందండి. సో ఈరోజు రైస్ అండి. నార్మల్ ఇలా చేస్తే ఇంత టేస్టీగా ఉందంటే మొత్తం ఒకే దగ్గర ఉడికించి చేస్తే ఆ ఫ్లేవర్స్ ఇంకెంత బాగుంటాయో. చాలా టేస్టీగా ఉంది. రాజుగా చెప్పేది ఏంటంటే పోపు అనేది మనకి దద్దోజనం అనే కానీ పోపు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పోపు చాలా కొంచెం వేశారు అండ్ దానితో ఇక్కడ ఏమీ కనిపించదు, ప్లెయిన్గా ఉంది చూసానికి. అండ్ పైనుంచి నేను అప్పటికే అంటున్నాను మీరు ఎక్కువగా మొత్తం కవర్ చేస్తున్నారు కొత్తిమీర క్యారెట్ ఇవన్నీ అని చెప్పేసి. సో రాజుగారు కూడా అదే చెప్పారు. ఎనివే నో ప్రాబ్లం, మీ డిష్ కూడా చాలా బాగుంది. కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు, మీరు చేసిన దాల్ మీల్ మేకర్ రైస్ అద్దరిపోయింది. చాలా బాగుందండి టేస్ట్ అండ్ చాలా హెల్దీ కూడా. అవునండి. సో మీరు చేసిన ఇంత మంచి డిష్ కోసం మా ఈటీవీ అభిరుచి వర్తక్ నుండి ఈ బ్యూటిఫుల్ శారీ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే సునీత గారు, మీకు కూడా సిఎంఆర్ విశాఖపట్నం నుండి బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యూర్ పార్టిసిపేషన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మీరు కూడా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఊరించే వంటలు చూసారుగా, ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వడియాల పిండి కలిపేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసినట్లయితే వడియాలు బాగా ఎండిన తర్వాత కూడా తెల్లగానే ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈరోజు వంటలన్నీ బాగున్నాయి కదండి, కానీ వాటిలోని పోషక విలువల గురించి డాక్టర్ అరుణ గారు చెప్తారు, విందాం. ఈరోజు పిండి వంటలు చూసిన చెన్నా వెజ్ మసాలాలోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. చెన్నా, బంగాళదుంపలు, బీన్స్, క్యారెట్, ఈ 4 టైప్స్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి కదా. ఈ 4 కూడా మనకు కావాల్సిన పోషక విలువల్ని అందించినట్టే. ఇప్పుడు మనం ఒక రోజులో మనకి ఇంత క్యాలరీస్ తినాలి, ఇంత ప్రోటీన్ తీసుకోవాలని ఉంటుంది కదా. అది ఎలా తీసుకోవాలి అంటే స్ప్లిట్ చేయాలి. 1/3 బ్రేక్ఫాస్ట్కి, 1/3 లంచ్కి, 1/3 డిన్నర్కి, ఇక టీ టైంలో పొద్దున పూట 11 o'clock అలా ఇంకో మరో 100-150 క్యాలరీస్ బ్యాలెన్స్ చేయాలి. నాది ఇంకొక సలహా, రోటీ అనగానే మనం ఎప్పుడు కూడా గోధుమ రోటీలే కాకుండా జొన్న రొట్టెలు, ఇక ఇలా సజ్జ రొట్టెలు, ఇవి కూడా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చెన్నా వెజ్ మసాలా చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక ఊరించే వంటలో చూసిన దాల్ మీల్ మేకర్ రైస్, ఇది చాలా బాగుంది. కందిపప్పుతో పాటు అలసందలు, ఇలా 2 రకాలు వాడితే ప్రాబ్లం లేదు. 2 కంటే ఎక్కువ వాడుకుంటేనే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకొక సలహా, ఇప్పుడు ముందు చూసిన చెన్నా వెజ్ మసాలా ఉంది కదా, ఒకరోజు చెన్నా వాడుకున్నాం అనుకోండి, అదే రోజు మళ్ళీ అలసందలు వాడుకోకుండా ఒక నెక్స్ట్ డే అలా వాడుకుంటే బాగుంటుంది. దీనికి గల కారణం ఏంటంటే ఇవి 2 కూడా డిఫికల్ట్గా ఉంటుంది డైజెస్ట్ చేసుకోవడానికి. మీల్ మేకర్ కూడా వారానికి ఒకసారి కంటే ఎక్కువ కాకుండా ట్రై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రైసుల్లో గల బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనం 5 days వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, చాలా హడావిడిగా పిల్లలకి బాక్సులు, మనకు బాక్సులు, ఇలా అందరికీ కూడా మనం ట్రై చేసుకుంటూ ఉండాలి కదా. అలాంటప్పుడు ఈ రైసులు బాగా మనకు అందొస్తాయి. అదేంటంటే రైస్తో పాటు అలసందలు అండ్ కందిపప్పు, దాంతో పాటుగా కొంచెం మీల్ మేకర్, ఇంకేదైనా వెజిటబుల్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఒక బ్యాలెన్స్గా ఉంటుంది. ఒక 20-25 minutesలో మనకు వంటకం అయిపోతుంది. సో ఈ రెసిపీ కూడా చాలా బాగుందండి, నోట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మీరు చూసిన సేమియా దద్దోజనం. అంటే దద్దోజనం చాలా మంచిది. పెరుగన్నం అన్నది ఇప్పుడు మనకు డైరియా కానీ లేకపోతే గ్యాస్ ప్రాబ్లం ఉందనుకోండి, మీరు డెఫినెట్గా నిర్భయంగా వాడుకోవచ్చు అని చెప్పే ఒక రెసిపీ ఏంటంటే దద్దోజనం. అది మనకు కడుపులో చల్లగా హాయిగా చూడటానికే కాకుండా మనకు చాలా తృప్తికరంగా కూడా ఉంటుంది. సో సేమియా దద్దోజనం ఎలాగా? సేమియా దద్దోజనం అన్నది సేమియా కూడా మనం గనక ఇప్పట్లో మార్కెట్లో మనకు హోల్ వీట్లో దొరికేవి కనుక వస్తే అవి ట్రై చేసుకోవచ్చు. ఏదైనా ఎక్కువ ప్రాసెస్ ఫుడ్, సేమియా కూడా ప్రాసెస్ చేస్తారు కాబట్టి ఎక్కువ ప్రాసెస్ లేనివి మనం ట్రై చేయాలి. ఇప్పుడు రైస్ కూడా ప్రాసెస్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి 2-3 స్టెప్పులు ముందుగా మనం బ్రౌన్ రైస్ కానీ అలా తీసుకోవాలని ఎలా చెప్తున్నామో అటుకులకి సేమియాకు కూడా అవే రూల్స్ వర్తిస్తాయి. కానీ పెరుగు మాత్రం ఎక్సలెంట్ అండి. మళ్ళీ పెరుగులో కూడా పాలు కల్తీ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రెసిపీ పరంగా చూసుకుంటే 3 కూడా అంటే చెన్నా వెజ్ మసాలా, అలాగే దాల్ మీల్ మేకర్ రైస్ అండ్ సేమియా దద్దోజనం 3 కూడా బాగున్నాయండి. దద్దోజనంలో మనం ఇలా వెరైటీస్ ట్రై చేసుకోవచ్చు. సేమియానే కాకుండా ఇది సాగు అంటే ఆ సగ్గు బియ్యం కానివ్వండి, ఇలా రకరకాలుగా, లేకపోతే జొన్న అన్నం కానివ్వండి, ఇలా కూడా ట్రై చేసుకుంటే కాంబినేషన్ బాగుంటుంది అనుకుంటా. సో ఈ 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. మీరు ఇక్కడికి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయలేకపోతే లెటర్స్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ మీకు తెలిసిన వంటల్ని మాకు రాసి పంపించి మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకోండి. రాజుగారు, ఈ రోజు మీరు చేసిన చనా వెజ్ మసాలా అండ్ అలాగే హాట్ అండ్ సోర్ కాన్సెప్ట్ చాలా బాగున్నాయండి. ఓకే అండి. ఊరించే వంటలు కూడా బాగున్నాయి కదా? అవునండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్
ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటలతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.